శరీరానికి ఆహారం ఎలాంటిదో మనసుకి బుద్ధికి ఆలోచనలు అలాంటివి. వాటికి గొప్పవైనటువంటి ఆలోచనలు, గొప్ప వాటిని స్మరించడం నేర్పించకపోతే మనసు బుద్ధి రెండు అస్తవ్యస్తంగా ప్రవర్తిస్తాయి. కొంతమంది అంటారు, మీ కోరికలు లక్ష్యాలని ఊహించండి, భావించండి, ఆలోచించండి, మీరు ఆ కోరికలు పొందినట్టుగా భావించుకోండి, అవన్నీ వచ్చేస్తాయని. అస్సలు రావు. పైగా అవి తీరకపోవడం వల్ల మనసుకి బుద్ధికి దుఃఖమే కలుగుతుంది. కానీ ఊహించడానికి భావించడానికి కూడా గొప్ప విషయాలని శాస్త్రం చెప్పింది. అలా ఊహించడం వలన భగవద్ అనుగ్రహం కలుగుతుంది. చూడండి ఎంత చక్కగా చెప్పారో. అహం కాశీం గమిష్యామి, నేను వారణాసి వెళ్తాను. తత్రైవ నివసామ్యహం, అక్కడే నివసిస్తాను. ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. ఇలా ప్రతినిత్యం ఊహించడం వల్ల లేదా భావించడం వల్ల కాశీవాసం చేసిన ఫలితము, విశ్వేశ్వరుడు అనుగ్రహం రెండూ కలుగుతాయి. ఇటువంటి గొప్ప విషయాలని మనసుకి బుద్ధికి నేర్పాలి.